ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోడీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు చర్చలు జరిపారు. ప్రధానంగా రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రానికి సంబంధించి పోలవరం, జలజీవన్ మిషన్, విభజన హామీల అమలుపై అంశాలపై ప్రధానితో చర్చించినట్టు సమాచారం. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పవన్ మోడీని కలిశారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కాగా ఆ తర్వాత టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి కలిశారు. సాయంత్రం తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవన్ విందు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని తాజ్ హోటల్లో ఎంపీలకు పవన్ విందు ఏర్పాటు చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. యామిని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా పర్యటిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి దిశగా కూడా పవన్ కళ్యాణ్ అడుగులేస్తున్నారంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే 2 రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా మంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. ఒక పక్క రైల్వే శాఖ మంత్రి కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ ఆ కేంద్ర మంత్రులతో చర్చించారు. అయితే గత 2 రోజులుగా కూడా కేంద్ర మంత్రులతో బిజీగా గడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి కావచ్చు, రావాల్సినటువంటి నిధులు, ఈ అంశాలపై అన్నిటి కూడా పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది. అయితే ఈ రోజు పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత సుమారుగా ఒక అరగంట పాటు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతో చర్చించారు. ముఖ్యంగా అంటే మహారాష్ట్ర మహాయాతి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఆ అంశం కావచ్చు, పవన్ కళ్యాణ్ అక్కడ కీలక పాత్ర పోషించినటువంటి అంశం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతో కూడా ఈ అంశాన్ని కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం అంటే రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహాయంపై కూడా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అర్ధగంట పాటు ప్రస్తుతంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది. ఇంకా రాష్ట్రాన్ని, ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి దాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి సపోర్ట్ ఉండాలి. కాబట్టి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పటికి ఇచ్చిన సపోర్ట్కే కృతజ్ఞతలు. ఇక భవిష్యత్తులో కూడా పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని డెవలప్మెంట్ అంశం కావచ్చు, అదేవిధంగా హైవేలకు సంబంధించి, రైల్వేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కలవడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రిని కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. ముఖ్యంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన వృక్ష సంపద ఏదైనా ఉందంటే అది ఎర్రచందనం. అది కూడా పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి దానిపై సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలి. దాంట్లో కీలక పాత్ర కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఎందుకంటే సింగిల్ విండో విధానాన్ని కనుక తీసుకొచ్చినట్లయితే అక్కడ ఎర్రచందనాన్ని ఏపీ నుంచే వేలంలో ఏపీ నుంచే దాన్ని అమ్మకానికి జరిపితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా కల్పించాలని చెప్పేసి కేంద్ర మంత్రిని, అటవీ శాఖ కేంద్ర మంత్రిని కూడా పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. అదేవిధంగా ఎక్కడన్నా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేటప్పుడు ఒకవేళ పట్టుబడితే, అది ఒకవేళ ఏపీ రాష్ట్రంలో కనుక పట్టుబడితే మాత్రం అది కూడా ఏపీ నుంచే వేలం వేసే విధంగా అవకాశం కల్పించాలని కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా నిర్మలా సీతారామన్, ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు కావచ్చు, ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో పెండింగ్ బిల్లులు కూడా రాష్ట్రానికి కావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు కూడా అందించాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ కూడా పవన్ కళ్యాణ్ కోరారు. మొత్తంగా కేంద్ర మంత్రులు అందరితో కూడా బిజీగా 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తేనెటి విందు ఏర్పాటు చేయడం జరిగింది. యామిని. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.